పత్తి నియోజకవర్గంలో ఒక అపర దారకర్ణుడిగా మహా అన్నదాతగా పేరొందిన ఒక మహోన్నత వ్యక్తి చరిత్ర గురించి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి 1852లో కొవ్వూరు బసిరెడ్డి గారని ఒక మహోన్నత వ్యక్తి గొల్లలమావిడిలో జన్మించారండి. వారు సామాన్య కుటుంబంలో జన్మించి పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో పత్తి, ధాన్యం వంటి ఎగుమతులు ఇవన్నీ చేసి వేలాది ఎకరాలు సంపాదించి ఆ భూమి తన కోసం కాదు, భూమి హక్కుగా కాదు, భరోసాగా మార్చాలనే ఉద్దేశంతో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 4,000 ఎకరాలు 42 కాలనీలుగా ఆ రోజు ఏర్పాటు చేసి బసిరెడ్డిపేటలుగా ఏర్పాటు చేశారు. ఇటువంటి వ్యక్తిని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఆయనకి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం తరఫు నుంచి వారికి స్మారక చిహ్నాలు ఏదైతే ఇవాళ డొక్కా సీతమ్మ గారు లాంటి అన్నదాతలను గుర్తించి ప్రభుత్వం వారి పేరున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉందో, ఉభయ గోదావరి జిల్లాలు చేసే కార్యక్రమాలు కూడా బసిరెడ్డి గారి పేరు పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మీరు అన్న గొల్లలమావిడాడ ఏ అసెంబ్లీలో ఉందండి? గొల్లలమావిడాడ అనపర్తి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. మీ అసెంబ్లీ.